స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అక్కడ జరుగుతున్న వాటిని ప్రశ్నించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు అల్లుడు మీడియాతో తెలిపారు. పూర్తి ఆధారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి తెలియజేసిన తర్వాత పత్రికలకు సంబంధించిన సమాచార పత్రాలు వీడియో ద్వారా అందజేస్తానని స్వతంత్ర అభ్యర్థి విజయ్ కుమార్ తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. నా పేరు వేల్పుల విజయ్ కుమార్ మాదిగా. జగ్గేపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దీనికి సంబంధించి నేను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగిన మాట మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పడం తప్ప ఎక్కడ కూడా ఎస్సీలకి సముచిత స్థానం ఇచ్చింది లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను మాత్రమే. ఎందుకంటే పార్టీ పదవులు కానీ లేదంటే ఇతర పదవులు కానీ ఎక్కడ కూడా ఒక చిన్న పదవి కూడా ఎక్కడ మాకు కన్సిడరేషన్ లేదు. గత 30 ఏళ్ళగా మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులు చాలామంది సీనియర్లు అందరికీ కూడా తెలుసు, నేను 30 ఏళ్ళ నుండి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సముచిత స్థానం ఎక్కడ దొరికినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎన్నికల్లో స్వచ్ఛందంగా పోటీ చేస్తూ ఉంటే అధికార వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ విరివిగా విచ్చలవిడిగా ఎన్నికల నిబంధనలన్నిటి కూడా తుంగలో తొక్కి వారి ఇష్టం వచ్చే యథారీతిగా ప్రవర్తిస్తూ ఉంటే దీని మీద ఆర్ఓ గారికి అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కొన్ని రకాలైన ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుల్ని బేస్ చేసుకొని నిన్న జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్ ఎదుర్కొన్నటువంటి నన్ను స్థానిక అభ్యర్థి యొక్క కుమారుడు అదేవిధంగా వారి యొక్క అల్లుడు అయినటువంటి మన విజయ నరసింహారెడ్డి గారు అదేవిధంగా సామినేని వెంకట కృష్ణప్రసాద్ గారు ఇద్దరు కలిసి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మరీ జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతావు అని చెప్పని బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. ఈ విధంగా అంటే ఒక ఎస్సీని, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తిని మా ఉనికిని చాటుకోవడానికి మేము ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే అదేవిధంగా ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్రమాలను ఎన్నికల అధికారుల దృష్టికి, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళినందుకు గాను మమ్మల్ని ఈ విధంగా వేధింపులకు గురి చేయడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఉండే కొంతమంది నాయకులు మమ్మల్ని బెదిరింపులకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఎన్నికల సంఘం వారు దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాడి మీద విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎక్కడైతే ఎన్నికల నిబంధనలకు వీళ్ళు తూట్లు పొడిచారో దానికి సంబంధించిన అటువంటి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆధారాలతో ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారిని కలవడం జరుగుతుంది. ప్రత్యక్షంగా వారిని కలిసి మాకు జరుగుతున్నటువంటి అవమానాల గురించి, మాకు జరుగుతున్నటువంటి బెదిరింపులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు ఉంచబోతున్నాం. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి మాలాంటి వారందరికీ సహకారం అందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.